నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విశాఖ వచ్చారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచారు. జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం స్టీల్ ప్లాంట్కు మద్దతుగా అక్కడ జరుగుతున్న నిరసనలో పాల్గొన్నారు. 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమన్న షర్మిల 4 నెలలుగా వారికి జీతాలు కూడా ఇవ్వకపోవడం, నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమన్నారు. కాంగ్రెస్ హయాంలో ఉక్కు పరిశ్రమ లాభాల్లో ఉందని, 10 ఏళ్లుగా ప్లాంట్ను ప్లాన్ ప్రకారం దెబ్బతీశారని షర్మిల విమర్శించారు. విశాఖకు సొంత మైన్ లేదని తెలిసి కూడా ప్లాంట్కి ఇచ్చే ముడి పదార్థాల ధరలు విపరీతంగా పెంచారని, చివరకు ప్లాంట్ను ఉద్దేశపూర్వకంగానే సిక్ ఇండస్ట్రీగా మార్చారని షర్మిల అన్నారు. నష్టాల సాకు చూపించి స్టీల్ ప్లాంట్ను అమ్మాలని చూడటం పాలకుల దౌర్భాగ్యమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న 14,000 మందిని పర్మనెంట్ చేయాలన్నారు. తొలగించిన ఉద్యోగులను ఈ నెల 4వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు విధుల్లోకి తీసుకోకపోతే స్టీల్ ప్లాంట్ ఆవరణలోనే తాను దీక్షకు దిగుతానని ప్రభుత్వానికి షర్మిల అల్టిమేటం జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. శాంతి, స్వేచ్ఛ, సమానత్వం అనే వాటికి నేటి పాలనలో విలువ లేకుండా పోయిందని, గాంధీ సిద్ధాంతానికి బదులుగా గాడ్సే సిద్ధాంతం అమలు అవుతోందని అన్నారు. మత సామరస్యానికి చిచ్చు పెట్టేలా విభజించు, పాలించు అనే విధంగా బీజేపీ పాలన సాగడం దురదృష్టకరమని వాపోయారు. బీజేపీవన్నీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలని, కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తిరుపతి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీరు బాగోలేదని చెప్పిందని, స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ జరిపించాలనడం సబబే అన్నారు షర్మిల. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని చెబుతూ మొదటి నుంచి కాంగ్రెస్ కూడా లడ్డూ అంశంపై సిబిఐ విచారణ కోరిందని తెలిపారు. సుమోటోగా లడ్డూ వ్యవహారాన్ని తీసుకోవాలని కోరుతూ గవర్నర్కు, సుప్రీంకోర్టుకు కూడా లేఖ రాశామన్నారు. చంద్రబాబు వేసిన సిట్టుపై నమ్మకం లేదన్నారు షర్మిల. శాంతి పూజ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రాయశ్చిత దీక్ష అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని కూటమి ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.